కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 15న కేంద్ర కేబినెట్ లో సమూల ప్రక్షాళన చేయనున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మహిళలకు పెద్దపీట వేయడంతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలకు దక్కనున్న తగిన ప్రాధాన్యత ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సముచిత స్థానం కల్పించే అవకాశం ఉంది. కేబినెట్ లో చోటు దక్కే వారికి అధిష్టానం సమాచారం అందించింది. అందుబాటులో ఉండాలని బీజేపీ ఎంపీలకు ఫోన్లు చేసింది. ప్రస్తుత కేబినెట్లోని కొంతమంది కేంద్ర మంత్రులను తప్పించి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు కేంద్రం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 15న కేంద్ర కేబినెట్ ప్రక్షాళన జరగబోతుంది. కేబినెట్ లో చోటు దక్కే వారికి అధిష్టానం ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది. అందుబాటులో ఉండాల్సిందిగా బీజేపీ ఎంపీలకు ఫోన్ చేసింది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పైన గత కొద్ది కాలంగా కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తల నేపథ్యంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఆశావాహులకు కొంత ఎదురుచూపులైతే జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఇటు బీజేపీతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలకు సంబంధించిన అంశం పైన కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా కేంద్రం ఆలోచిస్తుంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మహిళలకు కూడా పెద్దపీట వేసేందుకు కూడా ఆలోచిస్తుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కూడా ఈ అంశంలో చాలా కీలక ప్రాధాన్యతను కూడా ఇవ్వనుంది. కొంతమంది కేంద్ర మంత్రులను తప్పించి పార్టీలో వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ వారితో పాటు కొత్త వారికి కూడా కొంత అంటే యువకులకు ఈసారి ప్రాధాన్యత కల్పించేందుకు కేంద్రం కొంత ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నెల 15న దీనికి సంబంధించి కూడా కొంత ముహూర్తం ఖరారు చేసుకుంది. ఎన్డీఏలోకి వచ్చిన బీహార్ కు సంబంధించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ ఆయన రాజ్యసభకు వచ్చిన నేపథ్యంలో ఆయనకు రాజ్యసభకు రానక ముందుకే ఆయనకు కేంద్ర కేబినెట్ లో కీలక పదవిని కూడా అప్పజెప్తామంటూ కూడా బీజేపీ కొంత మాట ఇచ్చిన పరిస్థితి ఉంది. మరి నితీష్ కుమార్ తో పాటు మరికొంతమంది కేంద్ర పదవిలో ఉన్న వారితో సహా మరికొంతమందికి అంటే ఇటు జాతీయ అధ్యక్షుడుగున్న నితిన్ నబీన్, అదేవిధంగా నితీష్ కుమార్ తో పాటు ఇటు దక్షిణాదికి సంబంధించి మహారాష్ట్రతో పాటు తమిళనాడుకు కూడా కొన్ని పోర్ట్ఫోలియోస్ కూడా ఇప్పటికే ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధిస్తే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వచ్చు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఎంపీలను అందుబాటులో ఉండాల్సిందిగా కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ఎంపీలకు కూడా ఫోన్లు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా రేపటి నుంచి 15వ తేదీ వరకు కూడా అందుబాటులో ఉండాల్సిందిగా కూడా కోరినట్టుగా తెలుస్తుంది. అయితే కేబినెట్ సమావేశం ఏదైతే ప్రతి బుధవారం జరిగే కేబినెట్ ఈసారి కూడా యథావిధిగా కొనసాగిస్తూనే ఆ రోజే ఈ యొక్క కేంద్ర కేబినెట్ కి సంబంధించిన వ్యవహారం పైన కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ పరిపాలన ఉన్న నేపథ్యంలో అటు జనసేన, టీడీపీ, బీజేపీ నుంచి కూడా కొంత కీలక మంత్రిత్వ శాఖలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. కొంత పాత వారికి కొంత ఉద్వాసన పలుకుతూ కొత్త వారిని కూడా తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక తెలంగాణలో కూడా గత కొద్ది రోజులుగా కూడా బీజేపీ తెలంగాణలో కొంత అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటన జరిగిన తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుంటే కొన్ని కీలక అంశాలు కూడా మనకు అర్థమవుతున్నాయి. దాంట్లో భాగంగానే ఇటు ఇప్పటికే కేంద్ర మంత్రులుగా ఉన్న వ్యక్తులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో పాటు సామాజిక వర్గాలను కూడా ప్రాతినిధ్యం వహించాలనేది కూడా కొంత కేంద్ర ఆలోచన జరుపుతుంది. మరి 15వ తేదీన ఈ యొక్క కేబినెట్ షఫ్లింగ్ అయితే జరగనున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.